సింహరాశి వారికి 5, 6, 7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకేం జరగబోతుంది, మీ కోరికలు ఎలా తీరుతాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. అలానే కాకుండా ఈ 3 రోజుల్లో కూడా పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది కూడా ఆ దైవానుగ్రహమే అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ వీడియోని మీరు ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే వినండి. అలా వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా మీకుండే డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా ఇంకా మీ జీవితం అనేది ఏంటంటే కనుక చక్కగా మారుతుందని చెప్పొచ్చు. సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ఆ కష్టాలకు తగ్గట్టుగానే వీరికి ఏంటంటే కనుక అంటే ధనాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కష్టాలను ఇచ్చినప్పుడు కూడా ఆ కష్టాలను తీరుస్తూ ఉంటాడనమాట. అందుకే సింహరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి అంటే అధికంగా తెలివితేటలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. చాలా మంచి వ్యక్తులని చెప్పాం కదా, తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో అంటే దైవశక్తి దాగి ఉంటుందన్నమాట. గుండెల్లో ధైర్యం అనేది ఉంటుందండి. ఇంకా అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకండి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు అనుభవించారనమాట. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొన్నారని ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. అలానే కాకుండా జీవితంలో వీరు డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం మాత్రం వీళ్ళు ఎంత కష్టపడతారంటే మాత్రం అది వాళ్లకు మాత్రమే తెలుసుంటుంది. అంత కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి ఏంటంటే కనుక మంచి జీవితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్య అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. అలానే కాకుండా సూర్య అనుగ్రహం అనేది కలగబోతుంది. అలా కలుగుతుంది కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి వార్తలు కూడా మీకు అందుతాయి అని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఇంకా ఏంటంటే కనుక ఫుల్ ఎనర్జీ అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అలానే కాకుండా మీకు మంచి శుభవార్తలు కూడా వస్తాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే కాకుండా కుటుంబ పరంగా బాగుంటుంది. ఎలాంటి నష్టాలు కష్టాలు అయితే లేవని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి అని చెప్పొచ్చు. అయితే వీళ్ళకి ఏంటంటే కనుక కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల కొన్ని కొత్త మార్పులు జరగవచ్చు. కొన్ని ఏంటంటే కనుక వీరి లైఫ్లో ఎప్పుడు చూడనటువంటి కొన్ని అంటే అచీవ్మెంట్స్ అంటాం కదా, అవి కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందండి. అంత ఇబ్బందికరంగా ఉంటుంది, అంత బాధాకరంగా ఉంటుందని చెప్పుకోలేదు, కానీ చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అనమాట. మీ జీవితంలో ఇంకా మంచి మంచి మార్పులను అయితే మీరు అంటే చూడగలుగుతారు. అలానే కాకుండా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక వీళ్ళకు చెప్పాలంటే జాలిగుణం ఎక్కువగా ఉంటుందని మనం ముందే చెప్పాం కదా. ప్రతి ఒక్కరు కూడా అండి సహాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. మంచి మనసు ఉంటుంది. చాలా వరకు కూడా తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నానుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరి కన్నీటికి అంటే కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే సింహరాశి వారు చేయరు. కానీ కొంతమంది ఏంటంటే కనుకనండి వీళ్ళను మోసం చేస్తూ ఉంటారు. అది కూడా ఎలా అంటే నమ్మిచ్చి మోసం చేస్తారండి. నమ్మిచ్చి ఎలా మోసం చేస్తారంటే అవసరం ఉన్నంతసేపే వీళ్ళ చుట్టూదా ఉంటారండి. అవసరం తీరిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళని మోసం చేయడం, వీళ్ళ నుంచి డబ్బు తీసుకోవటం. కొంతమంది మనం గమనించుకుంటే ఏంటంటే కనుక డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసి అవసరాలను అంటే మొత్తం తీర్చుకుని ఇంకా డబ్బు అవసరాలు తీరిన తర్వాత కూడా వీళ్ళని దూరం పెట్టే వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళేంటంటే మంచి గుణాన్ని కలుగుంటారు కాబట్టి ఎవ్వరు ఏది చెప్పినా కానీ నమ్మిస్తుంటారు. అంటే అన్ని నమ్ముతారని చెప్పట్లేదు. కొన్ని మాత్రం ఎవరైనా ఏడ్చారనుకోండి, అయ్యో అవునా పాపమా అన్నట్టుగా ఏంటంటే జాలి చూపిస్తూ ఉంటారు. ఆ జాలి వల్ల వీళ్ళే నష్టపోతారు. అది వీళ్ళకు తెలియదు అనమాట. అయినా పర్వాలేదులే పోనీలే, ఇప్పుడు పోతే ఏంటి భగవంతుడు అంతకు ఎక్కువగా ఇస్తాడని వీళ్ళు ఏంటంటే కనుక నమ్ముతూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా కొంతమంది మాత్రం విపరీతంగా వీరిని మోసం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. చాలా మోసపోతూ ఉంటారు. అయినా కానీ ఎక్కడ కూడా అండి అధైర్యపడరండి. అంటే నేను మోసపోయాను అంటే లోపల బాధ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక చెప్పుకోరు. నేను మోసపోయాను, నేను ఇబ్బంది పడ్డానని ఎవరికీ చెప్పుకోరు అనమాట. ఇక అలానే కాకుండా వీళ్ళు అంటే చాలా వరకు కూడా అయినా వీళ్ళకి ఏంటంటే కనుక మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మంచి లైఫ్ అనేది కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా దైవానుగ్రహం కలుగుతుందని. దానివల్ల మీకు అదృష్టం పట్టబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు
తొలగిపోయి మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి, అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్ని మీరు మీ చేతులతో మార్చుకోగలుగుతారు. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలంగా చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక తర్వాత సింహరాశి వారికండి ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భుష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలండి సింహరాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా కాలం బాగా కలిసి వస్తుందన్నమాట. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, మీకు మనశ్శాంతి లభిస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక మీకేంటంటే గనక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ఇంకా అలానే మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. లైఫ్లో బాగా ఎదగగలుగుతారు, మీ కళ నెరవేరుతుంది. విద్యార్థులకు ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది, విద్యలో బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో కూడా వీరు ఏంటంటే గనక ముందుంటారు, బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. వాళ్ళు అనుకున్నట్టుగా ఏంటంటే గనక ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అంటే మార్క్స్ రావటం కానీ, చదువులో రాణించటం కానీ, వీళ్ళు ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందటం కానీ, ఇదంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది అయితే పెద్దగా కనిపించటం లేదనమాట. వ్యాపారం ఏంటంటే కనుక అంత లాభాలు అంత అంటే ఎక్కువగా ఇంకా నష్టాలను ఇస్తుందని చెప్పట్లేదు, కానీ మధ్య రకంగా ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఉద్యోగాలకు మంచి జీతాలు పెరుగుతాయి. అలానే కాకుండా ఉద్యోగంలో ఏంటంటే కనుక ప్రమోషన్స్ బదిలీల పైన ఏంటంటే చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది ఉండబోతుంది. ఉద్యోగ పరంగా కూడా మీకు ఏంటంటే మంచి అంటే మార్పులు అనేవి జరుగుతాయి అనమాట. ఇంకా మీరు ఎప్పటి నుంచో ఊహించినవి కొన్ని కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. బదిలీలు అవ్వటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక ఉద్యోగంలో మీకు మంచి అంటే హోదా లభించడం కానీ, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. పనిచేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు, బాస్ నుంచి కూడా మంచి ప్రశంసలు అంటే అందుకుంటారు. అలానే కాకుండా బాస్ నుంచి కూడా మీరు కొన్ని విషయాలను మీరు తెలుసుకుంటారు. పనిచేసే దగ్గర కూడా గౌరవం, గుర్తింపు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు తెలివికి ఎవరైనా సరే అండి ఫిదా అవ్వాల్సిందే. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వీరు నార్మల్గా చెప్పాలంటే ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు అండి దాని వెనకే ఉంటారనమాట. దానికోసమే ఏంటంటే తప్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలా ఉంటారు కాబట్టి వీరికి మంచి లైఫ్ ఉంటుందండి. ఏదైనా పని అనుకుంటే ఆ పని చేయాలి, ఎలాగైనా సరే దాన్ని కంప్లీట్ చేయాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే సింహరాశి వారికండి ఈ యొక్క 3 రోజులు బాగానే కలిసి వస్తుందండి, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే ఏంటంటే కనుక ఉద్యోగం కోసం కూడా ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించండి. అంటే ఉద్యోగం వస్తుందా అంటే కనుక మీరు అంటే వెళ్ళిన చోట ఉద్యోగం రావటం కొంచెం కష్టం, కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది. పరిచయాలు ఏంటంటే కనుక కొంతమంది ఉంటూ ఉంటారు, అంటే అందరూ చెడ్డవారే అని మనం చెప్పట్లేదు, కానీ కొంతమంది ఏంటంటే కనుక మంచివారు కూడా ఉంటారు, మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు. మీ యొక్క అంటే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి కదా, వాళ్ళని అసలు మిస్ చేసుకోకండి. ఆ పరిచయాలు ఏంటంటే మీ జీవితాన్ని పూర్తిగా చేంజ్ చేస్తాయి అనమాట. ఆ పరిచయాల వల్ల ఏంటంటే మీరు అనుకున్నంత లాభం మీకు కలుగుతుంది. అంటే ఇలాగే మనం చెప్పాం కదా, ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే కనుక మీ వృత్తిపరంగా కావచ్చు, కొంచెం డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ త్రూ మీకు ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం అయితే లభించే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అలానే కాకుండా మీకు ఇంకా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి, అవుతాయి. కాకపోతే ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. షూరిటీ సంతకాల వల్ల మీరు నష్టపోతారు. ఈ షూరిటీ సంతకాల వల్ల ఏంటంటే కనుక మీరు ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయటం కానీ, ఎవరిని అంటే నమ్మకండి. అంటే కొంతమంది ఉంటారు కదండి, మధ్యవర్తిత్తులు సైన్ చేయండి ఇలా అంటూ ఉంటారు కదా, వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు మీ చుట్టూదా చాలా మంది ఉన్నారు. మీరేంటంటే నా వాళ్లే కదనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళు ఎవరు కారండి. అందరూ కూడా ఏంటంటే కనుక మీకు శత్రువులే అని గుర్తించుకోండి. ఇక అలానే కాకుండా అందరూ కూడా ఏంటంటే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, అలానే కాకుండా వ్యవహరిస్తూ ఉంటారు. మీరేంటంటే కనుక అందరూ మంచి వాళ్ళు అనుకుంటారు, కానీ మీ ముందు మాట్లాడేది మీ ముందు, మీ వెనక మాట్లాడేది మీ వెనక అన్నమాట. మీకేంటంటే విపరీతంగా నడిపిస్తుంటుందండి. మీరు ₹1 సంపాదించిన కానీ మంది ఏడుపు ఎలా ఉంటుందంటే కనుక మీరు ₹10 సంపాదించుకున్నారని ఏడుస్తూ ఉంటారు. మీ ఎదుగుదలను ఆపాలని చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉంటారు, కానీ భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉందనుకోండి, సకల శుభాలు మనకు చేకూరుతాయి. ఎంతమంది ఏం చేసినా కానీ భగవంతుడి దయ అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎవరేమి చేయలేరనమాట. వాళ్ళే ఏంటంటే ఇబ్బంది పడి, వాళ్ళే ఏంటంటే కనుక కుళ్ళుకొని ఇదవుతూ ఉంటారు, కానీ మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరనమాట. మీకు ఎన్ని సమస్యలు ఉంటాయో అంత భగవంతుడు మీకు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి ఏదో ఒక రకంగా బయటపడేస్తారు. ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాడండి. ఇది ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు కూడా చూస్తారు. అయ్యో కష్టం వచ్చింది కదా అని ఒకసారి ఏంటంటే కనుక ఆలోచించుకుంటారు, కానీ ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది. మీరు సరిగ్గా ఆలోచించాలి, కానీ మీ తెలివి ఏంటంటే
కనుక అలా ఉంటుంది. మీ టాలెంట్ కావచ్చు, మీ తెలివి కావచ్చు చక్కగా ఉంటుంది. కాబట్టి మీకేంటంటే కనుక సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం అనేది మీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు మీరు అంటే సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కదండి, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే. అలాగే మీకు కూడా ఏంటంటే కనుక సమస్యకు పరిష్కారం తప్పకుండా లభిస్తుందన్నమాట. సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా మీకు మంచి లైఫ్ ఉంటుంది, ఇంకా తిరుగుండదండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సింహరాశి వారు నిజం చెప్పాలంటే కనుక చాలా మంచి గుణాన్ని కలుగుంటారు. కొంచెం రిచ్నెస్ అనేది వీళ్ళ పుట్టుకతోనే ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏం చేయలేము. అంటే మనం చెప్పాం కదా ముందే, రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు సంపాదించిన ఇదిలో ఉంటారు. అంటే వీళ్ళు ఉంటారని కాదు, మంది ఏడుపు అనమాట. అలా వీళ్ళు సంపాదించేది వాళ్ళకు మాత్రమే తెలుసుంటుంది. కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏంటంటే కనుక ఇలా అంటే బాగా ఎదుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, ఇలా ఏంటంటే కనుక వాళ్ళ పైన ఈర్ష్య కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారు. అలా రగిలిపోయే వాళ్ళను రగిలిపోనివ్వండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే దైవానుగ్రహం అయితే కలగబోతుందండి. దైవానుగ్రహం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే సింహరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి. ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలా టెన్షన్ పడకండి. కొంచెం ఏంటంటే టెన్షన్ని పక్కన పెట్టండి. జీవితంలో ఏది జరిగినా కానీ చాలా బాధపడతారండి. అంటే మీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఎంజాయ్మెంట్ని అంటే ఇష్టపడతారు. కాబట్టి ఏదైనా జరిగిందనుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధపడుతూ ఉంటారనమాట. అయినా వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉంటాయండి. మనం ముందే చెప్పాం కదా, ఇంకా మీకు మంచి జరుగుతుందని. ఇంకా అలానే కాకుండా కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో కోల్పోతూ ఉంటారు. అయినా వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం అనమాట. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలండి, ఎన్నో కష్టాలండి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు, సంతోషంగా బ్రతకాలనుకుంటారు. సింహరాశి వారికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా సహనం అనేది, ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కుటుంబం కోసం వీరు పడ్డట్టుగా కష్టం అంటే అందరూ పడతారు. కాకపోతే ఏంటంటే కనుక సింహరాశి వారు కొంచెం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు ఏంటంటే కనుక వీళ్ళ గోల్ని పక్కన పెట్టి కుటుంబం కోసం మాత్రమే వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. జీవితంలో ఎదగాలి, ఒక స్టేజ్లో ఉండాలి, నేను కూడా నా గోల్ని రీచ్ అవ్వాలి అనుకున్నట్టు ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఏంటంటే కనుక ఆ గోల్ని ఏదో ఒక రోజు వీళ్ళు చేరుకుంటారు, ఖచ్చితంగా చేరుకుంటారు. చేరుకోరని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే కనుక చేరుకునే రోజులు ముందున్నాయని ఇంకా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక డబ్బు విషయంలో కూడా ఎవరిని అధికంగా నమ్మకండి. ఎవరిని కూడా ఏంటంటే కనుక డబ్బు విషయంలో నానుకున్న వాళ్ళని కూడా మనం నమ్మకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. సమయానికి మీకు ఏంటంటే కనుక చేతి నిండా డబ్బాడుతుంది, సమయానికి మీరు అడిగిన వారు డబ్బిస్తారు. అలానే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. అంటే వ్యాపారంలో కూడా రాణించగలుగుతారు. కొత్త వ్యాపారాలను ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా బిజినెస్ అంటే స్టార్ట్ చేయడం కానీ, కొత్తగా బిజినెస్లో రాణించడం కానీ ఇలాంటివి చేస్తారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఏదైనా శుభకార్యం కోసం కానీ, మంచి పనుల కోసం కానీ వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే ధరించి వెళ్ళకండి. దానివల్ల మీకు ఏంటంటే కనుక శని జీవితంలో పెరిగి చాలా ఇబ్బంది పడిపోతారు, చాలా వరకు కూడా బాధలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలకైతే దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత సింహరాశి వారికి దైవానుగ్రహం వీరికి తోడుగా ఉండబోతుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అనమాట. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. అంటే మీరు అనుకోవచ్చు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదా అండి అంటే ఉంది. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? నిజం చెప్పాలంటే కనుక అమ్మవారు అంటే నార్మల్గా ఎవరిని పడితే వాళ్ళనైతే అనుగ్రహించారండి. మనకి ఇది శాస్త్రాల్లో చెప్పబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు పెద్దగా ఇబ్బంది రాదండి. ధనం ఏంటంటే కనుక ఖర్చు పెట్టే కొద్దీ మనకు అంటే కనిపిస్తూ ఉంటుంది. అదే కొన్నిసార్లు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడ్డా కానీ రూపాయి రాదనమాట. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనకు అదృష్టం ఉండాలి. అలా మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సకల శుభాలు చేకూరుతాయి. కావున మీరేంటంటే కనుక ఆ తల్లిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అంటే ఆడంబరంగా కాదు, మీ దగ్గర ఉన్నట్టే ఒక చిన్న దీపం పెట్టడం కానీ, అమ్మవారికి నమస్కారం చేయడం కానీ, ఆ తల్లిని తలుచుకోవటం కానీ, ఆ తల్లి పేరు మీద ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు అంటే పేదవారికి అన్నం పెట్టడం కానీ, కుక్కలకు, కాకులకు, మూగ జీవాలకు ఇలా ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇంకా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. అలా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి డబ్బు లేని దగ్గర అంటే డబ్బు పుడుతుందన్నమాట. డబ్బు ఎక్కడైతే మీకు రావట్లేదో అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు పరంగా మీరు పడుతున్న కష్టాల నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి లభిస్తుంది. అంత లభిస్తుందని మనం చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత మాత్రం ఖచ్చితంగా అయితే మీకు ఏంటంటే కనుక విముక్తి లభిస్తుందన్నమాట. అలానే ఇంకా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అందరూ కూడా మీకు
ఏంటంటే అనుకూలంగా మారతారు. ఎవరైతే చీకొట్టారో, మిమ్మల్ని హేళన చేశారో, అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని కించపరిచి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. కాళ్ళ బేరానికి వస్తారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీతో స్నేహం చేస్తారు, మిమ్మల్ని కలుపుకొని పోతారు. మీరే ఏంటంటే కనుక మీతో ఉండటం వల్ల నా లైఫ్లో ఎన్నో నేను చేంజెస్ చూశాను, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నానని చెప్తారనమాట. ఇది మీరు ఖచ్చితంగా వింటారని చెప్పొచ్చు. అలా చాలామంది కూడా అండి మిమ్మల్ని దూరం పెట్టి ఏంటంటే కనుక బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా చెడు కోరుకోరు, మంచి మాత్రమే కోరుకుంటారు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మీతో ఉంటుందండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, అంటే మొహం మీద చెప్పేస్తారు. కాబట్టి దానివల్ల కొంతమందికి ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పర్వాలేదన్నట్టుగా ఉంటారు. అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివి అయితే చేరదండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట. అందుకే ఏంటంటే కొంతమంది మీ నుంచి దూరం అయిపోతారు. అయినా కానీ పర్వాలేదు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారనమాట. జాలిగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకుపోయే రకం అనమాట. విడగొట్టే రకం కాదు, కలుపుకొని పోతారు. ఇంకా అలానే కాకుండా అంతా కూడా బాగానే ఉంటుందండి. ఈ ఇద్దరి వ్యక్తులతో కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక మీ మీద కక్ష కట్టుకొని ఉన్నారండి. ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక చాలా నష్టపోతారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గమనించుకుంటే మీ పేరుకు తగ్గట్టే, అంటే మీది సింహరాశి ఎం లెటర్ కదా, అయితే మీ పేరుకు తగ్గట్టే ఇంకొకరు ఏంటంటే కనుక ఎం లెటరు, ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక జే లెటరు. అంటే ఈ ఎం లెటర్ జే లెటర్ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మనం వీళ్ళు వాళ్ళని చెప్పట్లేదు, ఎవరైనా కావచ్చు, మన దగ్గర వాళ్ళు కావచ్చు, మన దూర వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళ వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. ఏంటంటే కనుక నష్టపోతారనమాట వీళ్ళ వల్ల. గుడ్డిగా నమ్మకండి. వీరిని ఏంటంటే కనుక కొంచెం పక్కన పెట్టండి. ఎలాంటి విషయాలు వీళ్ళతో పంచుకోకండి. ఏదో జస్ట్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడండి, అంటే అన్నట్టుగా ఉండండి. అంతేకాని మీ పర్సనల్ విషయాలు అయితే చెప్పుకోవటం కానీ, పర్సనల్ విషయాలు పంచుకోవటం కానీ ఇలాంటివి చేయకండి. చాలా నష్టపోతారు. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక భారీగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మీకు అన్నీ కూడా అండి సకల శుభాలు చేకూరుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుందన్నమాట అండి.